ఆ సినిమా విడుదలకు ముందే ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. 3 నెలల కిందటే డెలివరీ కావాల్సిన బొమ్మ ఇంకా పురిటి నొప్పులు పడుతూనే ఉంది. హీరో రాజకీయ నాయకుడైతే దెబ్బ నిర్మాతగా. ఇంతకు తమిళ హీరో విజయ్ సినిమాపై ఎందుకు సెన్సార్ క్లియరెన్స్ రాలేదు? హీరో విజయ్ నటించిన జననాయగన్ మూవీ విడుదలకు అష్టకష్టాలు పడుతోంది. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ ఇప్పటికీ అతీగతి లేకుండా సెన్సార్ గదుల్లోనే మూలుగుతోంది. టీవీకే పార్టీ పెట్టిన తర్వాత విజయ్ చివరగా నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. బట్ సెన్సార్ మాత్రం కనికరించడం లేదు. సాధారణంగా ఒక సినిమా సెన్సార్ కు వెళ్తే కట్స్ సూచనలు ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తారు. కానీ జననాయగన్ విషయంలో ఇందుకు డిఫరెంట్ గా జరుగుతోంది. సినిమా క్లియరెన్స్ ఆలస్యం కావడంతో నిర్మాతలు కోర్టును కూడా ఆశ్రయించారు. వై దిస్ లేట్ అని కోర్టు కూడా సెన్సార్ వాళ్ళను ప్రశ్నించింది. సెన్సార్ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా సూచించింది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూనే వస్తోంది. సినిమాలో కొన్ని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్ళింది. సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలపై నిర్ణయం తీసుకునేందుకు రివైజింగ్ కమిటీ సినిమా చూసేందుకు రెడీ అయింది. మార్చి 9న స్క్రీనింగ్ కూడా ఫిక్స్ అయింది. కానీ ఆ తేదీకి స్క్రీనింగ్ జరగలేదు. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల స్క్రీనింగ్ పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత డేట్ ను మార్చి 17కు మార్చారు. మంగళవారం కూడా స్క్రీనింగ్ వాయిదా పడింది. కారణం తెలీదు. 2 దఫాలు స్క్రీనింగ్ వాయిదా పడ్డం, సెన్సార్ సర్టిఫికేట్ పై అభ్యంతరాలేంటో క్లియర్ గా చెప్పకపోవడంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. జననాయగన్ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేయడంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు. కావాలనే సినిమాను కొంతమంది అడ్డుకుంటున్నారని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్న డిమాండ్లు విజయ్ టీం నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు సినిమాలో రాజకీయ డైలాగులు, పొలిటికల్ రిఫరెన్సులు, సెన్సిటివ్ సీన్స్ ఉన్నాయని, అందుకే సెన్సార్ ఆలస్యమవుతోందన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు విడుదల జాప్యం కావడంతో సినిమా బిజినెస్ పైన ప్రభావం పడింది. ముఖ్యంగా ఓటీటీ డీల్ విషయంలో సమస్యలను ఎదుర్కొంటోంది. సాధారణంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ సెన్సార్ క్లారిటీ వచ్చిన తర్వాతే ఒప్పందాలు ఫైనల్ అవుతాయి. జననాయగన్ విషయంలో సెన్సార్ ఆలస్యం కావడంతో డిజిటల్ డీల్ తాత్కాలికంగా ఆగిపోయింది. మొత్తానికి ఎలక్షన్ డేట్ వచ్చినా సినిమా డేట్ రాకపోవడంతో అభిమానులు డీలా పడ్డారు. పోలింగ్ కు ఇంకా నెల టైం ఉంది. మరి ఈలోగా సెన్సార్ అడ్డంకులు తొలగిపోతాయా లేదా అన్నది చూడాలి.